నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. యోగాతో ఆరోగ్యం ఐశ్వర్యం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్. యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు. ఉపాధి వేతనదారులతో ఘనంగా యోగా ప్రదర్శన. యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆనందం ఐశ్వర్యం సిద్ధిస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగా ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర థిమేటిక్ యోగా కార్యక్రమాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని పలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంకన్న చెరువు గట్టుపైన 1/2 కిలోమీటరు మేర వేలాది మంది ఉపాధి హామీ వేతనదారులు ఒకేసారి ఆసీనులై యోగాసనాలు చేయడం విశేషంగా నిలిచింది. గాలి తీసుకుంటూ తిన్నగా, విడిచిపెడుతూ ఎడమవైపు మూడు కూడా కరెక్ట్గా అందుతాయి. మళ్ళీ థైరాయిడ్ అనేది ఇక్కడ T3, T4 హార్మోన్స్ ఉంటాయి. థైరాయిడ్ కంట్రోల్ చేస్తారు, లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. లోపల వైపు ఉండాలి, అరచేతులు బయట వైపు ఉండాలి. ఇవన్నీ కూడా మెడ కదలికలు అంటామమ్మా. చేయడానికి చాలా సింపుల్ గా కనబడతాయి. మెడ కండరాలని, అక్కడ ఉన్న మజిల్ సిస్టమ్స్ ని, నర్వస్ సిస్టమ్ అంతటి కూడా స్ట్రెచింగ్ చేస్తుంది. మళ్ళీ సంవదత్వం సంవో మనాంసి జానతాం భాగం యదా పూర్వే సంజా. ఇప్పుడు గాలి విడిచిపెడుతూ మళ్ళీ తొడల పక్కగా తీసుకురండి. అందరూ నా వాయిస్ మీద ఫోకస్ చేయండి అమ్మా. మళ్ళీ గాలి తీసుకుంటూ తిన్నగా మళ్ళీ పైకి తీసుకువెళ్ళండి. మడి విడిచిపెడుతూ కిందకి. ఇది షోల్డర్ స్ట్రెచింగ్. షోల్డర్ యొక్క జాయింట్ ఫ్రీగా కదలికలు కావడానికి అక్కడ రక్తండి. మీరు తిన్నగా చేయండి, మీరు తిన్నగా చేయండి. వాళ్ళకి 2 చేతులతో మీ నడుము భాగాన్ని పట్టుకోండి. ఇందాక అర్ధ చక్రాసనం చేసాం, బ్యాక్ బెండింగ్. ఇప్పుడు ఇలాగా వంగండి, వెనక్కి నడుము భాగాన్ని పట్టుకొని మీరు ఎంత వెనక్కి వంగగలిగితే అంత వంగండి. స్లోగా తిన్నగా రండి. ఇంకొకసారి చేద్దామండి. లోపల మీరు ఎంత లాగా లాగి నడుము తల నిటారుగా ఉంచి తిన్నగా చూడండి. ఇది ఎక్కడైతే మన తొడ స్లోగా మీ కళ్ళు తెరవండి. కాళ్ళు 2 దగ్గర తీసుకురండి. ఇప్పుడు సిట్టింగ్ ఆసన చేద్దామండి. బ్యాక్ బెండింగ్. ఇలా చాచుకోండి. అరచేతులు నా వైపు ఉండేటట్టు తిప్పండి. ఇప్పుడు గాలి విడిచిపెడుతూ కుడివైపు ఉంచుతూ కుడి అరచేతిని కుడి పాదాన్ని తాకించడానికి ప్రయత్నించండి. గాలి తీసుకుంటూ తిన్నగా రండి. చేతులు 2 స్లోగా కిందకి దించండి. ఒక 1 అడుగు దూరంలోకి వచ్చి